హాయ్ ఫ్రెండ్స్, అవర్ ఇవాళ వీడియోలో ఏం చేయబోతున్నామంటే టిక్ టాక్ సంబంధించి అలా పబ్జి గేమ్స్కి సంబంధించి వేగ్ 2 న్యూస్లో రావడం జరిగింది. సో టిక్ టాక్ యాప్ని తొలగించండి కేంద్రం. టిక్ టాక్ యాప్ని తొలగించాలని కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ గూగుల్, యాపిల్ సంస్థలను ఆదేశించింది. చైనాకు చెందిన ఈ యాప్ పై తీవ్ర విమర్శలు రాగా మదురైకి చెందిన ముత్తు కుమార్ మద్రాస్ కోర్టును ఆశ్రయించారు. ఈ యాప్పై నిషేధించాలని చెప్పి కేంద్రాన్ని కోర్టు ఆదేశించింది. దీంతో కేంద్రం నిషేధం విధించగా టిక్ టాక్ సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సో దీనికి సంబంధించినటువంటి టిక్ టాక్ సంబంధించిన న్యూస్ మనకు వేగ్ 2 న్యూస్లో రావడం జరిగింది. సో దీనికి సంబంధించి అంటే వీళ్ళైతే మరి టిక్ టాక్ వాళ్ళైతే సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. దానిపైన ఇంకా స్టే రాలేదు. సో స్టే వచ్చిన తర్వాత టిక్ టాక్ ఉంటుందా మరి లేదంటే ప్లే స్టోర్ నుంచి తీసేస్తారా అనేది కూడా వెయిట్ చేయాలి. నెక్స్ట్ పబ్జికి కూడా ఒక న్యూస్ వచ్చింది. సో నిన్న టిక్ టాక్ ఇప్పుడు పబ్జి వంతు కేంద్రం ఆదేశంలో టిక్ టాక్ యాప్ని గూగుల్ నిషేధించగా ఇప్పుడు పబ్జిపై చర్యలకు డిమాండ్ పెరుగుతుంది. వాస్తవంగా ముందుగానే ఈ గేమ్పై వ్యతిరేకత వస్తున్న టిక్ టాక్పై ఆకాంక్షలతో మరింత పెరిగింది. కొరియా కంపెనీకి చెందిన ఈ ఆటను అనేక మంది బానిసలు అవుతుండగా కొందరు ఉద్రేకానికి గురై అవాంఛిత సంఘటన పాటుపడిన సందర్భాలు ఉన్నాయి. దీంతో ఈ ఆటను పలు స్థానిక ప్రభుత్వాలు నిషేధించాయి. ఈ టిక్ టాక్ అలాగే పబ్జి గేమ్స్ ఇవి స్టూడెంట్స్ పైన చాలా ప్రభావం చూపుతున్నాయి, వాళ్ళ ఎడ్యుకేషన్ మీద ప్రభావం చూపుతున్నాయి. సో వచ్చే రిజల్ట్స్లో కూడా చాలా వరకు ఈసారి ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అది కేవలం టిక్ టాక్ పబ్జి గేమ్స్ అని చెప్పొచ్చు. సో కాబట్టి అంటే ఈ విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని మన ఇండియన్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే 2 యాప్స్ని తీసేద్దామని చెప్పేసి దానికి సంబంధించినటువంటి సన్నాహాలు అయితే చేస్తుంది. సో దీనికి సంబంధించి కోర్టులో కేసు అయితే నడుస్తుంది. మరి ఎవరు గెలుస్తారు ఏంటని చెప్పేసి బట్ టిక్ టాక్ అలాగే పబ్జి గేమ్స్ ప్లే స్టోర్లో ఉంటాయా తీసేస్తారా అనేది ఇంకా మనం వెయిట్ చూడాలి. ఇది టిక్ టాక్ అలానే పబ్జి గేమ్స్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ న్యూస్ కోసం ఎప్పటికప్పుడు మన ఛానల్ విజిట్ చేస్తూనే ఉండండి. జైపాల్ అంటే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా దీనిపైన కామెంట్స్ కానీ సో దీనికైనా మీ దాంట్లో ఒపీనియన్ కానీ షేర్ చేయాలనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మ్యాక్సిమం రిప్లై ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.